జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. విపరీతమైన మానసికమైన ఒత్తిడి వల్ల, అప్పుల బాధల వల్ల, భార్యాభర్తల తగు వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది. లేదా ఆత్మహత్యాది ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? మనఃకారకుడైనటువంటి చంద్రుడు సరిగ్గా లేకపోవటం, లేక బుద్ధికి మనస్సు వికసించడానికి బుధుడి యొక్క నియంత్రణలో ఉండవలసినటువంటి బుధుడు పాపగ్రహాలతో చేరి ఉండటం. ఆ పాపగ్రహాల్లో కూడా రాహువు, కేతువు, అంగారకుడు, కుజుడితో గనక మీ యొక్క జాతకంలో బుధుడు ఈ 3 గ్రహాలతో వేటితోనైనా చేరి ఉన్నట్టయితే మీ దైనందిన జీవితంలో ఆత్మహత్యాది ప్రయత్నాన్ని చేసే అవకాశం కనిపిస్తుంది. మీరు జన్మించినటువంటి జన్మలగ్నం నుండి 2వ స్థానమైనటువంటి మనస్థానం, వాక్స్థానం, ధనస్థానం, అలాగే భాగ్యస్థానం, లాభస్థానం అంటే 1, 9, 11 భావాల్లో బుధుడు బలహీనమైనటువంటి పరిస్థితుల వల్ల కానీ, బుధుడితో అంగారకుడు లేదా రాహుకేతువులు చేరటం వల్ల ఆత్మహత్యలు చేసుకోవాలన్న ఆలోచన కలుగుతుంది. బుధుడు మీ యొక్క జాతకంలో ఏ భావానికి అధిపతి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6వ భాగవానికి అంటే మీరు మేష లగ్నంలో జన్మించి ఉండి మీ లగ్నం నుండి 6వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రాహువుతో కానీ కలిసి, కేతువుతో కానీ కలిసి వేరొక భావంలో ఉన్నట్టయితే ఈ 6వ స్థానం దేన్ని ఇండికేట్ చేస్తుంది? మీ యొక్క అప్పులు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి అంశాల వల్ల మీరు కృంగిపోవటం, అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల మీరు కృంగిపోవటం, ఆత్మహత్యాది ప్రయత్నాలను మీరు చేస్తారు. అలాగే మీ జాతకంలో బుధుడు గనక భాగ్యస్థానాధిపతి అయ్యుండి ఈ చెడు గ్రహాలతో కలిసి ఉండటం వల్ల తల్లిదండ్రులు మందలించారని, పెద్దలు కోప్పడ్డారని, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారని తల్లిదండ్రుల పట్ల విరక్తి చెంది జీవితంలో ఆత్మహత్యాది ప్రయత్నాలు చేసుకుంటారు. ఒకవేళ బుధుడు సప్తమాధిపతి ఉండి 7వ స్థానంలో కానీ ఇతర స్థానంలో కానీ ఈ గ్రహాలతో సంబంధం ఉండటం వల్ల మీరు ఒక వ్యక్తిని ప్రేమించి, నమ్మి, విశ్వసించి వారు మీ జీవితంలో లేరని తెలుసుకున్న రోజు వివాహ బంధం వల్ల కానీ, ప్రేమ బంధం వల్ల కానీ వారు ఆత్మహత్యాది ప్రయత్నాన్ని చేసుకుంటారు. ఇక 4వ భావాధిపతి అయినటువంటి బుధుడు ఈ రాహుకేతు కుజ సంబంధమైన గ్రహాల యొక్క వీక్షణ కానీ కలిసి కానీ ఉన్నట్టయితే తక్కువ మార్కులు వచ్చాయి, సరిగ్గా చదువుకోలేకపోతున్నాను, పోటీ పరీక్షల్లో ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా నేను అనుకున్నటువంటి ఉత్తీర్ణత సాధించలేకపోతున్నానని చిన్నపిల్లలు ఆత్మహత్యాది ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే ఇతర గ్రహాలు కారణమైనా కాకపోయినా బుధుడు గనక మీ జాతకంలో కానీ, పిల్లల జాతకంలో కానీ, అంగారకుడు కుజుడితో కానీ, రాహువుతో కానీ, కేతువుతో కానీ కలిసి ఉంటే ఆ మహర్దశలు, అంతర్దశల్లో ఆ జాతకుడు ఏ రకంగానైనా ఆత్మహత్యాది ప్రయత్నానికి ఒడికడతాడు. మరి వీటికి రెమెడీ ఏమైనా ఉందా? బుధుడిని శాంతపరుచుకోవటం, బుధుడిని బలంగా తయారు చేసుకోవటం, విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి లక్ష్మీనారాయణుని ఎవరు విశేషంగా పూజిస్తారో, వడపప్పుని, పెసలని ఎవరైతే దానంగా ఇస్తూ ఉంటారో వాళ్ళ జాతకంలోని బుధుడు బలహీనమైనటువంటి స్థానం నుండి బలమైనటువంటి స్థానానికి వస్తూ ఉంటాడు. ఆకుపచ్చని దుస్తుల్ని,
లేదా వయసులో చిన్నవాళ్ళైనటువంటి బాలబాలికలకు దుస్తుల్ని వితరణ చేయటం వల్ల, విశేషించి వడపప్పుని లేదా విశేషవంతమైనటువంటి పెసల్ని దానంగా ఇవ్వటం వల్ల బుధుడు సంతృష్టి చెందుతాడు. లక్ష్మీనారాయణుని విశేషంగా పూజించడం, బుధవారం పూట కానీ ఇతర రోజుల్లో కానీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం జపించటం మీ జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్న బుద్ధి వికసించి బుధుడు ప్రకాశవంతమై ఆత్మహత్యాది ప్రయత్నాలు జరగకుండా మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి అవకాశం కనపడుతుంది.